ఖమ్మం జిల్లాలోని కొంతమంది నర్సరీల ఓనర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. రూల్స్ పాటించకుండా నర్సరీలు పెడుతున్నారు. ఇష్టం వచ్చిన రేట్లకు మొక్కలను అమ్ముతున్నారు. అయినా నర్సరీల ఓనర్లపై ఆఫీసర్లు చర్యలు తీసుకుంటలేరని రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాల నర్సరీల ఓనర్లు రూల్స్ పాటిస్తలేరు. 2017 నర్సరీల చట్టం ప్రకారం ఉద్యాన శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలి. నర్సరీల ఎన్ని రకాల మొక్కలున్నాయి, వాటి అంట్లు ఎట్లా కట్టారనే వివరాలను బోర్డులపై అందరికీ కనిపించేటట్టు రాయాలి. ప్రతి నర్సరీల తల్లి అంట్ల మొక్కల బ్లాక్ తప్పకుండా ఉండాలి. కానీ జిల్లాలున్న నర్సరీల ఓనర్లు ఇవేమీ పట్టించుకుంటలేరు. అంతేకాదు, జిల్లాల 430 దాకా నర్సరీలుంటే ఇప్పటి వరకు 15 మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రైవేట్ నర్సరీలు మనకి దగ్గర ఒక 30 వరకు ఉన్నవి. నర్సరీ వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాము. నర్సరీ వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలా. అంతేకాకుండా నర్సరీ రిజిస్ట్రేషన్లో వీళ్ళు సాయిల్ అండ్ వాటర్ అంటే భూమి మరియు నీటి పరీక్ష కూడా చేయించాలా. చేయించేసి ఆ రిపోర్ట్ను కూడా మరి వీళ్ళు పెట్టే దరఖాస్తుకి జతపరచాలా. ఇక నర్సరీల ఓనర్లకు చక్కగా తెలియక అడిగిన రకం మొక్క కాకుండా ఇంకో రకం మొక్కలను రైతులకు ఇస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో లక్షలు పెట్టి తోటలు వేసుకున్న రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ ప్రాంత నర్సరీలల్లా మామిడి, జీడి అంట్లు మాత్రమే ఎక్కువగా కడతారు. మిగిలిన మొక్కలను ఇక్కడ నర్సరీలలో పెంచారు. అందుకు అవసరమైన తల్లి అంట్ల బ్లాక్లు ఇక్కడ లేవు. ఆర్డర్లను బట్టి ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి కమిషన్ తీసుకుని అమ్ముతారు. దీంతో రైతు అడిగిన రకమేదో ఇచ్చే రకమేదో తెలుస్తలేదు. వీళ్ళు చెప్పిన మొక్క ఒకటి, వాళ్ళు అక్కడ పోయిన తర్వాత తేడాలు వచ్చేసి రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అందుకని నర్సరీ యజమానులు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఈ మొక్కలు ఏ రకం మొక్కలు అనేటువంటిది బోర్డు ఉండాలా, రేట్ల పట్టికలు ఉండాలా. ఏమీ లేకుండా వాళ్ళు ఒక రకంగా విచ్చలవిడి దందాన్ని కొనసాగిస్తున్నట్టు పరిస్థితుంది. ఈ 2 మండలాల పరిధిలో దాదాపు 310 నర్సరీలు దాకా ఉన్నాయి. దీనికి 1-2 తప్ప రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నర్సరీలు మెజార్టీ రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలున్న నర్సరీలపై ఆఫీసర్లకు కంట్రోల్ లేకపోవడంతోటి అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతుంది. ఇక్కడి నుంచి మొక్కలు ఆంధ్రతో పాటు తమిళనాడు, కోల్కతా, కర్ణాటక, బెంగళూరుకి ఎగుమతవుతాయి. మొక్క సైజు, వయసును బట్టి అమ్మాలి. కానీ అసలు ధర కంటే 4-5 రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సర్కార్ అమలు చేసే పథకాలను ప్రైవేట్ నర్సరీల ఓనర్లు తమ లాభానికి వాడుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. బోర్లు, కరెంటు కనెక్షన్లు, డ్రిప్లతో పాటు పలు రకాల పథకాలను బినామీ పేర్లతోని వాడుకుంటున్నారని సమాచారం. మేము మామిడి అంటు మొక్కలు తయారు చేస్తామండి. మామిడితో పాటు ఇతర పండ్ల రకాలు కూడా మా దగ్గర కొంచెం తయారు చేసి మేము ఇస్తామండి. మేము ఇక్కడి నుంచి చిత్తూరు, కర్ణాటక, పక్కన ఉన్న తమిళనాడు, మద్రాసు అవన్నీ కూడా మేము మన మహారాష్ట్ర ఈ ఏరియాలో కూడా సప్లై చేస్తామండి. రాజమండ్రి గడియలకు కూడా మేము మొక్కలు సప్లై చేస్తామండి. కొత్తగా 2016 చట్టం ప్రకారం నర్సరీలకి రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు చెప్పారండి. ఆఫీసర్లు స్ట్రిక్ట్ గా ఉంటే నర్సరీలు చక్కగా పనిచేస్తాయని స్థానికులు చెప్తున్నారు.